మోడీజీ ఏం ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మహానగరమైన విజయవాడకు ఈరోజు మీరు రోడ్ షో చేయడానికి వస్తున్నారు. మీకు అసలు సిగ్గుందా? భారతదేశం వివిధ మతాలకు పుట్టినిల్లు, అదేవిధంగా వివిధ నాగరికతకు పుట్టినిల్లు. శాంతి సౌభ్రత్యంతో వెలువరిస్తున్న ఈ భారతదేశంలో మీరు మతాల పేరుతో, కులాల పేరుతో గుడులను కూల్చి, చర్చిలను కూల్చి, అదేవిధంగా మసీదులను కూల్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కాపాడతాను, దేశంలో ఉన్న సౌభ్రతాన్ని కాపాడతామని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు. అలా కాకుండా భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, జైనులు గాని వీళ్ళందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇక్కడ మీరు మతాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళకి రాజ్యాంగపరంగా ఎంత వెనకబడి ఉన్నా సరే, మా రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తూ 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామంటూ మీరు సంధి ప్రేలాపలను పేలుతూ మీరు గాని అమిత్ షా గాని పేలి ఏం ముఖం పెట్టుకొని మా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు? ఏం ముఖం పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు జనసేన కూటమి కట్టారు? ఏమి సాధిద్దాం అనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మీకు ఓటు లేదు, ఓటు బ్యాంకు లేదు. అయినా ఇక్కడ ఆ 4% రిజర్వేషన్ అనే దాన్ని లేవనెత్తి అలజడి సృష్టిద్దాం అనుకున్నారు. గతంలో మీరు రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు సర్జికల్ స్ట్రైక్ అన్నారు, గుర్తుందా? ఏదో తీసుకెళ్లి తుప్పల్లో 4 బాంబులేసి మమా అనిపించి అధికారంలోకి వచ్చారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క ఎకిలి చేష్టలు. గుర్తు పెట్టుకోండి, డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మీ కూటమి శృంగ బంగారం అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోగలరు మోడీజీ.